జగన్ పాలన రాక్షస పాలన, జగన్ని అర్జెంటుగా గద్దెదించకపోతే రాష్ట్రం ఆటవిక రాజ్యం అయిపోతుంది అన్నటువంటి కోణంలో తెలుగుదేశం అటు జనసేన ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. రాష్ట్రం ఇప్పటికే నాశనం అయిపోయింది, దాన్ని కాపాడటానికి అన్నటువంటి కోణాన్ని చెప్పుకొస్తుంది. జగన్ రోజు తనేం చేశాడో చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు దాన్నే కొంచెం రూటు మార్చాడనమాట. ఎట్లా అంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి వాళ్ళు చేస్తున్న ఆరోపణకి సమాధానంగా ఇప్పటికీ సాక్షి ఆ రూట్ని పట్టుకుంది. మొన్న జగన్ కేవలం స్పీచెస్ హైలైట్ చేస్తున్నటువంటి నుంచి అసలు పాయింట్, బడులను బాగు చేసి విద్యా వ్యవస్థను సంస్కరించడం విధ్వంసమా, నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం నాశనం చేయడమా, సాగుని బాగు చేసి రైతన్నకు భరోసా ఇవ్వడం రాష్ట్రాన్ని దెబ్బతీయడమా, సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవడం గ్రామాలకు కొత్త కళ తేవడం తప్ప, పోర్టులు హార్బర్లు భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించడం లేదా? ఇవి టచ్ చేస్తూ ఏది వినాశనం, రాష్ట్రం నాశనం అంటే ఎక్కడైతే పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తే నాశనం అవుతుందా, ఊళ్ళల్లో స్కూల్ బాగు చేస్తే నాశనం అవుతుందా, ఊళ్ళల్లో ఆసుపత్రి కడితే నాశనం అవుతుందా, ఊళ్ళల్లో రైతు భరోసా కేంద్రం కడితే నాశనం అవుతుందా, అట్లాగే రైతులకి సంబంధించి రైతు భరోసా పేరుతో డబ్బులు ఇస్తే నాశనం అవుతుందా అన్నటువంటి పాయింట్. గతంలో ఇవ్వనటువంటి వాళ్ళు అప్పుడు బాగుందని చెప్పలేక ఇప్పుడు తను ఇస్తే తప్పని ఇప్పటిదాకా చెప్పి ఇప్పుడు అది తప్పు లేదు అని ప్రజల నుంచి తీర్పు వస్తుంది కాబట్టి అది తప్పదు అని గ్రహించిన తర్వాత అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఇప్పుడు తమని దొంగలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు.